చెప్పండి. ఆ పాత నిబంధన వాగ్దానాల కొరకే కనిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప ఈ ప్రసంగాల్లో, ఈ విశ్వాసుల్లో క్రొత్త నిబంధనల వాగ్దానం, ఆత్మదేవుడే మీకు గొప్ప వాగ్దానం అనేది ఎంతమందికి రుచిస్తుందండి. పరిశుద్ధాత్మ కొరకు మాట్లాడతారు, అభిషేకాలు అంటారు, ఎనాయింటింగ్ అంటారు, ఇదిగో వస్తున్నాడు అంటారు, ఊదుతున్నాం అంటారు, ఇన్ని చెబుతారు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి నీ హృదయాన్నే మారుస్తున్నాడని ఒక్క ప్రసంగాల్లో మనకు కనబడుతుందా? పరిశుద్ధాత్ముడి పేరు మీద వస్తారు, నిలబడతారు, గడ్డ కరిగిపోయిందండి అంటారు, వెళ్ళిపోతారు. ఆ గడ్డ కరిగిపోయినంటే మళ్ళీ తాగడానికి వెళ్ళిపోతారు. ఇది పరిశుద్ధాత్ముడి కార్యమా? పరిశుద్ధాత్ముడు వచ్చాడు అంటారు, కిడ్నీలో రాళ్ళు పడిపోయి అంటారు, మళ్ళీ బయటకు పోయి తాగడం స్టార్ట్ చేస్తారు. ఇది పరిశుద్ధాత్ముడి కార్యమా? పరిశుద్ధాత్ముడి కార్యం అంటే కిడ్నీ మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ గడ్డ కరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన బైబిల్ సెన్స్లో అని చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడి కార్యం అంటే నీ హృదయం మారుతుంది. ఖచ్చితంగా నీ హృదయాన్ని మారుస్తాడు ఆయన. ఒకప్పుడులా లేదురా ఏమే, ఎంత చక్కగా ఎలా అయిపోయిందిరా ఏమంటే ఆ చెల్లి ఆత్మదేవునితో నడుస్తుంది. తమ్ముడు ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేవాడు, ఇంత బాగా ఈడు ఎలా మారిపోయాడు, ఈడు ఎంత ఖచ్చితంగా మాట అంటే మాటే, అవునంటే అవును, కాదన్నంటే కాదన్నట్టు ఎంత ఖచ్చితంగా ఈడు ఎలా నిలబడగలుగుతున్నాడు అంటే వాళ్ళు ఎవరు పని చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధ. నేను ఈరోజు ముగిస్తూ ఒక మాట అడుగుతున్నాను. ఎవరైనా ఇంకా పాత రోత జీవితం నడిస్తే ఈ ప్రశ్న మీ ముందు పెట్టుకోండి, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? నీకు ఇంకా సినిమాలు చూడాలనిపిస్తుంది, నీకు ఇంకా చెత్త వినాలనిపిస్తుంది, నీకు ఇంకా లవ్లు చేయాలనిపిస్తుంది, నీకు ఇంకా చెత్త పనులు చేయాలనిపిస్తుంది, నీకు ఇంకా అబద్ధాలు ఆడాలనిపిస్తుంది, నీకు ఇంకా రకరకాల ఒక్కటి కాదు ఈ దరిద్రం అంతా నీకు అనిపిస్తుంది అంటే నేను తిరగేసి ప్రశ్న అడుగుతున్నాను, అసలు మీరు ఆత్మను పొందుకున్నారా? ఆత్మను పొందుకుంటే హృదయం నెరవేర్చే కార్యాలకి మనం ఇష్టపడం. ఆత్మను కనుక మనం పొందుకున్న వారం అయితే హృదయానుసారమైన, దేవుని చిత్తానుసారమైన కార్యాలు నా తండ్రికి ఎంత విరుద్ధంగా